Good morning to all. Previous class I have discussed about introduction of C programming language. And the previous class C programming language ante C programming language నేర్చుకునే ప్రొసీజర్ ఏంటో చెప్పాను. ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అన్న దానికి ఒక క్యారెక్టర్ సెట్ ఉంటుందని చెప్పాను. ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఉన్నట్టే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆస్కీ కోడ్స్ అని ఉంటాయి. ఆస్కీ కోడ్స్ అంటే అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. అవి ఎనీ ఆల్ఫాబెట్స్, అప్పర్ కేస్, లోయర్ కేస్, డిజిట్స్, స్పెషల్ సింబల్స్, వైట్ స్పేసెస్ ఈ మొత్తం కలిపి 128 క్యారెక్టర్స్ ఉంటాయని చెప్పాను. ఈ 128 క్యారెక్టర్స్లోనే మనం సి ప్రోగ్రామింగ్ రాయాలి. వీ కెన్ ఫౌండ్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ ఇన్ ఏ కీబోర్డ్. మన కీబోర్డ్ వచ్చిన వాళ్ళందరికీ ఆ కీస్ అంటే ఏంటో తెలుసు. మీకు క్యాప్స్లో ఆన్ చేస్తే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ ఆఫ్ చేస్తే స్మాల్ లెటర్స్, డిజిట్స్, స్పెషల్ సింబల్స్ అండ్ వైట్ స్పేసెస్. ఇక్కడ వీటి కాంబినేషన్తో, ఇంగ్లీష్లో క్యారెక్టర్ సెట్ కాంబినేషన్తో వచ్చే వాటిని వర్డ్స్ అంటాం. ఇక్కడ వీటి కాంబినేషన్తో వచ్చే వాటిని టోకెన్స్ అంటాం. ఇంగ్లీష్లో నౌన్, ప్రొనౌన్, వెర్బ్ అనే వర్డ్స్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ప్రీవియస్ క్లాస్లో యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్. సి ప్రోగ్రామింగ్లో కూడా ఈ టోకెన్స్ అనేవి నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కాన్స్టెంట్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, ఐడెంటిఫైర్ అంటే ఏంటి, కీవర్డ్ అంటే ఏంటి, ఆపరేటర్ అంటే ఏంటి. వితౌట్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ వీ కాంట్ రైట్ ఎ సి ప్రోగ్రామ్. ఒకవేళ వీటి గురించి తెలియకుండా సి ప్రోగ్రామ్ రాసినా అది చాలా డిఫికల్ట్ అవుతుంది. అందుకని ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. కాన్స్టెంట్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి, ఆపరేటర్స్ అంటే ఏంటి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ ఆర్ట్ కాంబినేషన్లో ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. వైల్ కన్స్ట్రక్టింగ్ అన్ ఇన్స్ట్రక్షన్ వీ నీడ్ టు ఫాలో సమ్ రూల్స్. ఇంగ్లీష్లో గ్రామర్ రూల్స్ అన్నట్టు ఇక్కడ సింటెక్స్ రూల్స్ ఉంటాయి. అలాంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కలిస్తే దాన్ని ప్రోగ్రామ్ అంటారు. ఈ ప్రొసీజర్ నేను ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు దీన్ని వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వద్దాం. క్యారెక్టర్ సెట్ అనేది మీకు కీబోర్డ్లో కనపడుతుంది. ఈ క్యారెక్టర్స్ అన్నీ మీరు కీబోర్డ్లో ఫైండ్ చేస్తారు. ఆ క్యారెక్టర్ కాంబినేషన్తో వచ్చే వాటిని వర్డ్స్ అంటారు. ఇంగ్లీష్లో వర్డ్స్ అయితే ఇక్కడ టోకెన్స్ అంటాం. సి లాంగ్వేజ్ కాబట్టి సి టోకెన్స్ అంటాం. అవేంటో వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్, వాట్ ఈస్ ఎ కాన్స్టెంట్? కాన్స్టెంట్ అంటే ప్రోగ్రామింగ్లో ఏంటి? మన జనరల్గా కాన్స్టెంట్ అంటే అందరికీ తెలిసిందే, కాన్స్టెంట్ ఈజ్ ఎ ఫిక్స్డ్ వాల్యూ. ప్రోగ్రామింగ్ వచ్చేటప్పటికి కూడా అదే మీనింగ్, కానీ దాన్ని ఎలా యూజ్ చేస్తాం అంటే ఏ పర్పస్లో దాన్ని కాన్స్టెంట్ అంటాం ఒకసారి చూద్దాం. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కాన్స్టెంట్ అంటే అర్థం ఏంటంటే కాన్స్టెంట్ ఈజ్ ఎ ఫిక్స్డ్ వాల్యూ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. అంటే ఆ ప్రోగ్రామ్ అంటే తెలుసు కదా, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ ఎంటైర్ ప్రోగ్రామ్లో ఒక వాల్యూ మారకుండా ఉంటే, ఫిక్స్డ్గా ఉంటే, ఒక వాల్యూ ఇచ్చాను దట్ ఈస్ ఫిక్స్డ్ ఫర్ ద ఎంటైర్ ప్రోగ్రామ్, దట్ ఈస్ కాల్డ్ కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక నేమ్ ప్రింట్ చేద్దాం అనుకున్నారు. ప్రోగ్రామ్కి మీరు ఈ పేరు ప్రింట్ చేయమని ఇచ్చారు, విరాట్ అని ఒక పేరు ఇచ్చారు. ఈ పేరు మానిటర్ మీద ప్రింట్ చేయమని ఇచ్చారు. సపోజ్ మీరు విరాట్ అని ప్రోగ్రాంలో మెన్షన్ చేస్తే ఇట్ ఈస్ కాన్స్టెంట్. అంటే విరాట్ అని మెన్షన్ చేశారు అంటే యూ హ్యావ్ గివెన్ ద ఫిక్స్డ్ నేమ్. అలా కాదు, ప్లేయర్ లేకపోతే స్టూడెంట్ అని చెప్పాను. స్టూడెంట్ కెన్ బి ఎనీ, ప్లేయర్ కెన్ బి ఎనీ. ప్లేయర్ నేమ్ అని ఇచ్చాను. ఆ ప్లేయర్ విరాట్ అవ్వచ్చు, రోహిత్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. కానీ నేను ఫిక్స్డ్గా ఒక పేరు ఇలా చెప్తే దాన్ని కాన్స్టెంట్ అంటారు. ఓకేనా? కాన్స్టెంట్ ఈజ్ ఎ ఫిక్స్డ్ వాల్యూ, నాట్ ఏ చేంజబుల్ వాల్యూ. అంటే వ్యారీ అయ్యేది కాదు. వ్యారీ అయితే దాన్ని వేరియబుల్ అంటాం. మన తర్వాత డిస్కస్ చేద్దాం. ఫిక్స్డ్గా అంటే నేను ప్రోగ్రాంలో విరాట్ అనే పేరు ప్రింట్ చేయి అని చెప్పాను, విరాట్ ఈజ్ కాన్స్టెంట్. అదే ప్రోగ్రాంలో నేను ప్లేయర్ నేమ్ ప్రింట్ చేయి అన్నాను. ఆ ప్లేయర్ నేమ్ అనేది నేను మెన్షన్ చేయలేదు అనుకోండి, ఆ నేమ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలా చేంజ్ అవ్వకుండా ఫిక్స్డ్గా వచ్చే వాల్యూస్ని ఏమంటారు? కాన్స్టెంట్స్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అన్నాను, ఇట్స్ నాట్ కాన్స్టెంట్. అదే 17 అంటే ఇట్స్ ఎ కాన్స్టెంట్. ఏజ్ అంటే దట్ కెన్ బి ఎనీ ఏజ్, ఇట్ మే బి 17, ఇట్ మే బి 19. అదే ఫిక్స్డ్గా 17 అంటే కాన్స్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను జెండర్ చెప్తున్నాను, మేల్ అయితే ఎం అని, ఫీమేల్ అయితే ఎఫ్ అని. ఎం అని క్లియర్గా చెప్తే అది కాన్స్టెంట్. అదే జెండర్ అని వదిలేసాను అనుకోండి, దట్ కెన్ బి మేల్, దట్ కెన్ బి ఫీమేల్. అంటే ఫిక్స్డ్గా చెప్పే వాల్యూస్ని కాన్స్టెంట్ అంటారు. వెన్ ఎవర్ వీ హ్యావ్ గివెన్ ఎ ఫిక్స్డ్ వాల్యూ ఇన్ ఏ ప్రోగ్రామ్, దట్ ఫిక్స్డ్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మార్క్స్ పర్సంటేజ్ చెప్పాను నేను, 80.5 అని చెప్పాను, ఇట్స్ ఏ కాన్స్టెంట్. అదే పర్సంటేజ్ అని చెప్పాను అనుకో, దట్ కెన్ బి 80.5, దట్ కెన్ బి 90.2. అలా కాకుండా ఫిక్స్డ్గా కొన్ని వాల్యూలు చెప్తే దీస్ ఆర్ ఫిక్స్డ్ వాల్యూస్, దీస్ వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ కాన్స్టెంట్స్. అంటే ప్రోగ్రామింగ్లో మనం ఇచ్చే వాల్యూ ఫిక్స్డ్గా ఉంటే దాన్ని కాన్స్టెంట్ అని పిలుస్తారు. ఓకేనా? ఈ కాన్స్టెంట్స్లో, సిలో ఈ కాన్స్టెంట్స్లో 2 రకాలు ఉన్నాయి. నెంబర్ 1 న్యూమరికల్ కాన్స్టెంట్స్, నెంబర్ 2 క్యారెక్టర్ కాన్స్టెంట్స్. In programming, we have so many constants. The constants can be divided into 2 types. Number 1 numerical, number 2 character. ఎందుకు ఇలా డివైడ్ చేయాలో నేను చెప్తాను. నేను దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, అదని చూద్దాం. ఓకే, చూడండి, ఇక్కడ నేను కొన్ని కాన్స్టెంట్స్ ఇచ్చాను. ఈ కాన్స్టెంట్స్లో వేటిని న్యూమరికల్ కాన్స్టెంట్స్ అంటారు అంటే చూడగానే అర్థం. దీస్ 2 ఆర్ న్యూమరికల్ కాన్స్టెంట్స్. అంటే నెంబర్స్ని న్యూమరికల్ అంటారని కాదు, ద వాల్యూ దోస్ కెన్ బి పెర్ఫార్మ్ ఎనీ కాల్కులేషన్. అంటే కాల్కులేషన్ చేయగలిగేవి న్యూమరికల్ వాల్యూస్, కాల్కులేషన్ చేయలేనివి క్యారెక్టర్ వాల్యూస్.
దీంట్లో ఈ రెండు కాలిక్యులేషన్ చేయగలవు. కాలిక్యులేషన్ అంటే ఎడిషన్ చేయడం, మల్టిప్లికేషన్ చేయడం, ఇలాంటి కాలిక్యులేషన్ చేయగలిగేవి ఈ రెండు చేయగలవు. వీటితో కాలిక్యులేషన్ చేయలేం. ఇట్ ఈస్ నాట్ ఎ న్యూమరికల్ వాల్యూ. ఇట్ ఈస్ నాట్ ఎ న్యూమరికల్ వాల్యూ. కాలిక్యులేషన్ చేయగలిగే వాటిని న్యూమరికల్ కాన్స్టెంట్స్ అంటారు. అంటే దీస్ టూ ఆర్ న్యూమరికల్ కాన్స్టెంట్స్. క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అంటే ఆటోమేటిక్గా కాలిక్యులేషన్ చేయలేనివి. ఆటోమేటిక్గా ఆబ్వియస్లీ దీస్ టూ ఆర్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్. ఓకేనా? అంటే న్యూమరికల్ వాల్యూస్ని కాలిక్యులేషన్ చేయగలిగే వాటిని న్యూమరికల్ కాన్స్టెంట్స్ అనొచ్చు, కాలిక్యులేషన్ చేయలేని వాటిని క్యారెక్టర్ కాన్స్టెంట్స్ అనొచ్చు. ఓకే, ఇది నెంబరే, ఇది నెంబరే, బట్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నెంబర్స్. దిస్ ఈజ్ ఓల్ నెంబర్, దీన్ని ఇంటిజర్ అంటారు. ఓల్ నెంబర్స్ని ఇంటిజర్ అంటారు. వీటిని ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటారు. అంటే డెసిమల్ తర్వాత ఉండే ఈ పార్ట్ని ఫ్రాక్షన్ నెంబర్. 78 ఈజ్ ఏ ఓల్ నెంబర్, 78.48 ఈజ్ ఏ ఫ్రాక్షనల్ నెంబర్. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్రాక్షనల్ పార్ట్. వాట్ ఎవర్ నెంబర్ విచ్ కంటెన్స్ ఫ్రాక్షనల్ పార్ట్, ఏ నెంబర్ కన్నా ఇలా డెసిమల్ తర్వాత ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటే దాన్ని ఫ్రాక్షనల్ నెంబర్ అనొచ్చు, రియల్ నెంబర్ అనొచ్చు, లేకపోతే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ అనొచ్చు. అంటే న్యూమరికల్ వాల్యూస్లో కూడా రెండు రకాలు ఉన్నాయి, ఓల్ నెంబర్స్, ఫ్రాక్షనల్ నెంబర్స్. సి ప్రోగ్రామింగ్లో కూడా ఈ న్యూమరికల్ కాన్స్టెంట్స్ని మళ్ళీ ఫర్దర్గా రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఇంటిజర్, ఓల్ నెంబర్స్ని ఏమని పిలుస్తారు? ఇంటిజర్ కాన్స్టెంట్స్. ఫ్రాక్షనల్ నెంబర్స్ని రియల్ కాన్స్టెంట్స్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అని పిలుస్తారు. అంటే న్యూమరికల్ కాన్స్టెంట్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ ఇంటిజర్ కాన్స్టెంట్, సెకండ్ వన్ ఈజ్ రియల్ కాన్స్టెంట్. What is integer constant? అంటే any whole number is an integer constant. Whole number అంటే it may be 17, it may be -12, it whatever that, it may be positive number or negative number, that should be whole number. That can be any number. అది పెద్ద నెంబర్ అవ్వచ్చు, చిన్న నెంబర్ అవ్వచ్చు, దట్ షుడ్ బి whole number. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. సపోజ్ 5.8 అని మెన్షన్ చేశాను అనుకోండి, ఇట్ వోంట్ బీ ఇన్ ఇంటిజర్. అది ఇంటిజర్ అని చెప్పారు అంటే ఆ ఫ్రాక్షన్ పార్ట్ ఆటోమేటిక్గా ఇట్ విల్ రిమూవ్ ద ఫ్రాక్షన్ పార్ట్. మీరు ఇంటిజర్ అని చెప్పిన తర్వాత మీరు ఫ్రాక్షన్ వాల్యూ తీసుకుని అది ఫ్రాక్షన్ పార్ట్ని తీసుకోదు, కేవలం ఓల్ నెంబర్ కింద తీసుకుంటుంది. ఓకే, అదేవిధంగా రియల్ నెంబర్ అంటే ఏంటంటే ఫ్రాక్షన్ నెంబర్, లైక్ దిస్ వన్ 80.5 లేకపోతే -4.8. ఇట్ మే బీ పాజిటివ్ ఆర్ నెగిటివ్, దట్ షుడ్ బీ అ ఫ్రాక్షన్. సపోజ్ మీరు 5 అని వదిలేశారు, రియల్ నెంబర్ అని చెప్పి 5 అని వదిలేసిన ఆటోమేటిక్ ఇట్ విల్ ట్రీటెడ్ యాజ్ 5.0. మీరు చెప్పినా చెప్పకపోయినా వన్స్ యూ హ్యావ్ సెడ్ దట్ ఈజ్ ఎ ఫ్రాక్షనల్ నెంబర్, ఇట్ విల్ టేక్ ఇట్ ఎ ఫ్రాక్షనల్ నెంబర్ ఆటోమేటికల్లీ. మీరు ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేయొచ్చు. మీరు ప్రోగ్రామింగ్లో అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడన్నా ఏదైనా బిల్ తీసుకున్నప్పుడు రిలయన్స్లో కానీ లేకపోతే ఏటీఎంలో కానీ ఏదన్నా మీకు బిల్ వచ్చింది అనుకోండి, అంటే మీరు ఎంత అమౌంట్ డ్రా చేశారు లేకపోతే మీకు ఎంత బిల్ వచ్చింది అని ఆ ప్రింట్ వచ్చింది అనుకోండి, ఆ ప్రింట్లో 100 అయింది అనుకోండి, 100 అని ఉంటుంది, ఆటోమేటిక్గా 100.00 అని ఉంటుంది. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది ఇది మీరు ఇచ్చిన ఓపెన్, ఎందుకంటే దిస్ ఈజ్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్. అంటే ప్రోగ్రామింగ్లో అంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఒక నెంబర్ రియల్ అంటే కనుక మీరు ఫ్రాక్షన్ ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ .00 or .0 లైక్ దట్. ఓకేనా? ఒకవేళ మీరు ఇంటిజర్ అని ఇచ్చారనుకో, మీరు ఇచ్చిన తీసుకోదు. మీరు ఫ్రీక్వెంట్గా అప్లికేషన్స్ ఫిల్ చేస్తూ ఉంటారు. అప్లికేషన్స్లో ఏజ్ అనే కాలం ఉందనుకోండి, ఏజ్ అనే కాలంలో మీరు 17 అని ఇస్తేనే తీసుకోవాలి, 17.5 అని ఇస్తే తీసుకోదు. ఎందుకంటే ఆ ప్రోగ్రాంలో దీన్ని ఇంటిజర్ అని చెప్పడం వల్ల అది మీరు ఫ్రాక్షన్ ఇచ్చినా తీసుకోదు. ఒకవేళ మీరు ఫీ అని ఉన్నారండి, మీరు ఫీ 5,000 కట్టారు, మీరు 5,000 ఎంటర్ చేసిన ఆటోమేటిక్ ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ .00. ఎందుకని? ప్రోగ్రామింగ్లో దాన్ని రియల్ నెంబర్ అని మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి. అంటే ప్రోగ్రామింగ్లో న్యూమరికల్ వాల్యూస్లో మళ్ళీ రెండు రకాలు, ఒకటి ఓల్ నెంబర్స్ దట్ ఈస్ ఇంటిజర్ కాన్స్టెంట్స్, సెకండ్ వన్ రియల్ నెంబర్స్ దట్ ఈస్ ఫ్రాక్షనల్ నెంబర్స్. క్లియర్? దట్ ఈస్ అబౌట్ న్యూమరికల్ కాన్స్టెంట్స్. నెక్స్ట్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్కి వద్దాం. క్యారెక్టర్ కాన్స్టెంట్స్ని కూడా రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. కానీ ఈ రెండు క్యారెక్టర్సే కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే దిస్ ఈజ్ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్. ఒకటే క్యారెక్టర్ ఉంటే దాన్ని సింగిల్ క్యారెక్టర్ అంటారు. ఒకటి కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, మోర్ దాన్ 1, ఇట్ మే బి 2 or 20, దాన్ని స్ట్రింగ్ అని పిలుస్తారు. అంటే క్యారెక్టర్ కాన్స్టెంట్స్లో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి నెంబర్ 1 సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్, నెక్స్ట్ వన్ స్ట్రింగ్ కాన్స్టెంట్. స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ మోర్ దాన్ 1 క్యారెక్టర్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ప్రోగ్రామింగ్లో ఒకటే క్యారెక్టర్ ఉంటే దాన్ని సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటారు, ఒకటి కన్నా ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటే దాన్ని స్ట్రింగ్ కాన్స్టెంట్ అంటారు. చూద్దాం సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే. ఇక్కడ సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్కి వచ్చేటప్పటికి ఒక రూల్ ఉందండి, సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ షుడ్ బీ ఇన్ సింగిల్ కోట్స్. సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ షుడ్ బీ ఇన్ సింగిల్ కోట్స్. అదేవిధంగా స్ట్రింగ్ షుడ్ బీ ఇన్ డబుల్ కోట్స్. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్ ఇన్ ప్రోగ్రామింగ్. అంటే మన ప్రోగ్రామింగ్ సి ప్రోగ్రామింగ్ వచ్చేటప్పటికి ఈ రూల్ మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎక్కడన్నా క్యారెక్టర్ కాన్స్టెంట్స్ వచ్చినప్పుడు మీరు కోడ్స్ పెట్టకపోతే ఇట్ గివ్ ఎర్రర్. గుర్తుపెట్టుకోండి, న్యూమరికల్కి కోడ్స్ పెట్టకూడదు, న్యూమరికల్కి కోడ్స్ పెడితే వేరే మీనింగ్ వచ్చేస్తుంది. మళ్ళీ అది చెప్తాను నేను. క్యారెక్టర్కి కోడ్స్ పెట్టాలి, పెట్టకపోతే ఎర్రర్ వస్తుంది.
అంటే సింగిల్ క్యారెక్టర్ అంటే ఆల్ఫాబెట్స్ అనే కాదు, సి ప్రోగ్రామింగ్లో ఈ 128ని క్యారెక్టర్స్ అనే పిలుస్తారు. దాంట్లో ఏ క్యారెక్టర్ అయినా దట్ షుడ్ బి ఏ సింగిల్ క్యారెక్టర్. అది క్యాపిటల్ ఏ అవ్వచ్చు, స్మాల్ ఏ అవ్వచ్చు, లేకపోతే ఒక నెంబర్ అవ్వచ్చు, అంటే 0 డిజిట్ అవ్వచ్చు, లేకపోతే ఒక సింబల్ అవ్వచ్చు. బట్ ఎనీ సింగిల్ క్యారెక్టర్ దట్ షుడ్ బీ ఇన్ సింగిల్ కోడ్స్. దట్ ఈస్ ద రూల్. అర్థమైందా? మీకు సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే కనుక దీంట్లో ఏదైనా ఒకటే క్యారెక్టర్ ఉంటే దాన్ని సింగిల్ క్యారెక్టర్ అంటారు. దట్ షుడ్ బీ ఇన్ సింగిల్ కోడ్స్. అది అల్ఫాబెట్స్లో ఏదన్నా అయి ఉండొచ్చు, అప్పర్ కేస్, లోయర్ కేస్, డిజిట్స్లో ఏదన్నా అయి ఉండొచ్చు, నెంబర్స్లో ఏదన్నా అయి ఉండొచ్చు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అదేంటి సార్ మరి ఇక్కడ మీరు 5 అన్నారు, ఇక్కడ 5 అన్నారు, ఈ 5ని ఇంటిజర్ న్యూమరికల్ అన్నారు, ఈ 5ని క్యారెక్టర్ అన్నారు. ప్రోగ్రామింగ్లో ఎప్పుడన్నా ఇలా రాసినప్పుడు ఇలా అంటే మీనింగ్ ఏంటి, ఇలా అంటే మీనింగ్ ఇది 5, ఇది 5. బట్ దెర్ ఇస్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. దిస్ ఈజ్ న్యూమరికల్, దిస్ ఈజ్ నాట్ న్యూమరికల్, దిస్ ఈజ్ క్యారెక్టర్. ఏంటి సార్ అంటే దీంతో ఎడిషన్ చేయగలం, అంటే కాల్కులేషన్ చేయగలం, దీంతో కాల్కులేషన్ చేయకూడదు. ఎందుకంటే దీన్ని నెంబర్ అంటాం, దీన్ని నెంబర్ అన్నాం, డిజిట్ అంటాం. డిజిట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నెంబర్. ఎందుకంటే డిజిట్స్ అనేవి కాల్కులేషన్స్కి యూజ్ చేయం, నెంబర్స్ న్యూమరికల్ వాల్యూస్ని యూజ్ చేస్తాం. ఓకేనా? అంటే ఎప్పుడైనా కోడ్స్లో ఉంటే, ఒక నెంబర్ కోడ్స్లో ఉంటే అది నెంబర్ అవుతుంది, డిజిట్ అవుతుంది. అందుకు మీరు స్ట్రింగ్ కూడా చూద్దాం. ఇప్పుడు స్ట్రింగ్ ఉంది, మోర్ దాన్ 1 క్యారెక్టర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ అన్నాను, విరాట్ ఈజ్ మోర్ దాన్ 1 క్యారెక్టర్. మోర్ దాన్ 1 క్యారెక్టర్ ఈజ్ నథింగ్ బట్ డబుల్ కోడ్స్. ఏ ఉంటే అది సింగిల్ క్యారెక్టర్, ఏ బి ఉంటే దట్ షుడ్ బి ఇన్ డబుల్ క్యారెక్టర్. సార్ ఇప్పుడు నేను 199 అని ఇచ్చాను, దీని అనుకోవాలి 1999 అని పిలి. అదే దీన్ని డబుల్ కోడ్స్లో పెట్టాను అనుకోండి, ఇది నెంబర్ అవ్వదు. 1999 అంటే 199 అని పిలవాలి. దట్ ఈస్ 4 డిజిట్స్ కాంబినేషన్. అంటే అందుకే డిజిట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ నెంబర్స్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఏదైనా ఫోన్ నెంబర్ చెప్పేటప్పుడు 98498 అని చెప్తాం, ఎందుకంటే అవి ఇండివిజువల్ డిజిట్స్ కాబట్టి. అంతేగాని 9,47,80,000 అలా ఒక నెంబర్ కింద చెప్పాం, బికాస్ దట్ ఈస్ నాట్ నెంబర్. అంటే ఇవన్నీ ఏంటి అంటే కనుక డిజిట్స్. ఎలా చదువుతాం? 98498, ఎందుకంటే బికాస్ దోస్ ఆర్ డిజిట్స్. అదే ఒకవేళ డిజిట్ కోడ్స్ లేకపోతే దట్ విల్ బి నెంబర్ 98,484 అంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూమరికల్ అండ్ క్యారెక్టర్. ఏదైనా నెంబర్ కోడ్స్లో పెట్టామంటే దట్ విల్ ట్రీటెడ్ యాజ్ ఎ క్యారెక్టర్, దాన్ని డిజిట్ అంటారు. నెంబర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిజిట్. గుర్తుపెట్టుకోండి, నెంబరు డిజిట్ ఒకటి కాదు. దీంతో కాల్కులేషన్ చేయగలం, దాంతో కాల్కులేషన్ చేయలేం. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అన్నారు, దిస్ ఈజ్ కాల్డ్ 2000. అదే ఇలా అంటే 2000, బికాస్ దట్ ఈస్ అన్ నెంబర్. దీంతో కాల్కులేషన్ చేయకూడదు. మనం చూడండి, బండి నెంబర్ ఉంది, బండి నెంబర్ లాంటి మనం ఇండివిజువల్ డిజిట్స్కి 4798 అంటే 4798 అని పిలవం. అదే మీ ఫాదర్ శాలరీ అంటే 47,982 రూపీస్ అని పర్ఫెక్ట్గా చెప్పాలంటే అలా చెప్తాం. అందుకని 47920 అన్నాం, ఎందుకంటే దట్ ఈస్ అ నెంబర్. నెంబర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్యారెక్టర్. క్లియర్? సి ప్రోగ్రామింగ్లో క్యారెక్టర్స్ని అంటే మీన్స్ కాన్స్టెంట్స్ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి న్యూమరికల్ కాన్స్టెంట్స్, రెండోది క్యారెక్టర్. న్యూమరికల్లో 2 రకాలు, ఇంటిజర్ అంటే ఓల్ నెంబర్స్. గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామింగ్లో ఇంట్ అని చెప్తాం మనం. ఇంట్ అంటే ఓల్ నెంబర్, మీరు ఓల్ నెంబరే ఇవ్వాలి. ఇఫ్ యూ గివ్ ఫ్రాక్షన్ నెంబర్, అది ఫ్రాక్షన్ పార్ట్ తీసుకోదు. ఈ పార్ట్ని ఫ్రాక్షన్ పార్ట్ అంటారు. ఇట్ వోంట్ యాక్సెప్ట్ ఇంటిజర్ వాల్యూస్. అదే రియల్ అని చెప్పారు అనుకో, మీరు ఫ్రాక్షన్ పార్ట్ ఇవ్వాలి. ఇవ్వకపోయినా ఇది ఆటోమేటిక్గా .0 అని తీసుకుంటారు, బికాస్ దట్ ఈస్ అ ఫ్రాక్షనల్ నెంబర్. దాన్ని ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటాం, ప్రోగ్రామింగ్లో ఫ్లోట్ అని పిలుస్తాం దాన్ని. సింగిల్ క్యారెక్టర్ షుడ్ బి ఇన్ సింగిల్ కోడ్స్. మర్చిపోదండి, మీరు కోడ్స్ పెట్టకపోతే ప్రోగ్రామింగ్లో ఎర్రర్స్ వస్తాయి. మీరు ప్రోగ్రామింగ్లో సింగిల్ క్యారెక్టర్ కాన్స్టెంట్ వాడారు అంటే దట్ షుడ్ బి ఇన్ సింగిల్ కోడ్స్. అదే మోర్ దాన్ 1 క్యారెక్టర్ ఉంటే స్ట్రింగ్ అంటారు. ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా స్ట్రింగ్. ఒకటి అంటే సింగిల్ క్యారెక్టర్, ఒకటి కన్నా ఎక్కువ ఉంటే దాన్ని డబుల్ కోడ్స్లో పెట్టాలి, బికాస్ దట్ ఈస్ ఎ స్ట్రింగ్. దిస్ ఈజ్ అబౌట్ కాన్స్టెంట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కాన్స్టెంట్ డెఫినేషన్ ఏంటి అంటే, ఇన్ సి కాన్స్టెంట్ ఈజ్ ఎ ఫిక్స్డ్ వాల్యూ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. కాన్స్టెంట్ ఈజ్ ఎ ఫిక్స్డ్ వాల్యూ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయినంత వాల్యూ వరకు ఒక వాల్యూ మారకుండా ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు? కాన్స్టెంట్ అంటారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కాన్స్టెంట్. ద టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్: న్యూమరికల్, క్యారెక్టర్. న్యూమరికల్లో ఇంటిజర్, రియల్. క్యారెక్టర్లో సింగిల్ క్యారెక్టర్, స్ట్రింగ్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ప్రోగ్రామింగ్లో మీరు కంప్యూటర్కి మీరు ఏ డేటా ఇచ్చినా ఈ 4 ఉంటుంది. మీ డేటా తీసుకోండి, మీ పేరు స్ట్రింగ్, మీ ఏజ్ ఇంటిజర్, మీ పర్సంటేజ్ రియల్, మీ ఫాదర్ శాలరీ రియల్, ఎందుకంటే రూపీస్ కాబట్టి .00 వస్తుంది. మీకు ఏ గ్రేడ్ వచ్చింది, ఏ ఆ బి అని సింగిల్ క్యారెక్టర్లో ఉందనుకో, సింగిల్ క్యారెక్టర్. ఓకే, వాట్ ఎవర్ ద డేటా దట్ షుడ్ బీ ఇన్ 4 కేటగిరీస్. దాన్ని బేసికల్గా 2 న్యూమరికల్, క్యారెక్టర్. న్యూమరికల్లో 2 ఇంటిజర్, ఫ్రాక్షన్ నెంబర్. క్యారెక్టర్లో 2 సింగిల్ క్యారెక్టర్, స్ట్రింగ్. ఈ రూల్స్ గుర్తుపెట్టుకోండి. న్యూమరికల్ కాన్స్టెంట్స్కి నెంబర్స్ అయితే కోడ్స్ పెట్టకూడదు. కోడ్స్ పెడితే అది క్యారెక్టర్ కాంబినేషన్కి అయిపోద్ది, డిజిట్స్ అయిపోద్ది.
క్యారెక్టర్ కోడ్స్ పెట్టాలి, సింగిల్ క్యారెక్టర్ అయితే సింగిల్ కోడ్ పెట్టాలి, స్ట్రింగ్ అయితే డబుల్ కోడ్ పెట్టాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఈ కాన్సెప్ట్ తెలియకుండా మనం ప్రోగ్రామింగ్ వెళ్తే ఎక్కడ కోడ్స్ పెట్టాలి, ఎక్కడ కోడ్స్ పెట్టకూడదు అనే కన్ఫ్యూజన్స్ వస్తాయి. మెయిన్ ప్రాబ్లమ్ అది. ఓకే, దట్ ఈస్ అబౌట్ కాన్స్టెంట్స్. ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ వేరియబుల్ అంటే ఏంటో చూద్దాం. మీకు ఆటోమేటిక్గా కాన్స్టెంట్కి ఆపోజిట్ వేరియబుల్ అనేది అర్థమవుతుంది. వ్యారీ అంటే చేంజ్ అవ్వడం, వేరియబుల్ అంటే చేంజ్ అయ్యేది అని అర్థం. అంటే కాన్స్టెంట్ అనేది ఫిక్స్డ్ అయితే కనుక వేరియబుల్ అనేది ఇట్ విల్ చేంజ్ టైం బై టైం. అంటే అవసరాన్ని బట్టి ఆ వాల్యూ మారిపోతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్. అంటే వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్డ్ వాల్యూ, మారే వాల్యూ అని అర్థం. కానీ ఎలా మారుతుంది ప్రోగ్రామింగ్లో వేరియబుల్ ఎలా చేంజ్ అవుతుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఒకసారి దాని గురించి ఒక చిన్న టాపిక్ చెప్తున్నాను. చూడండి, మనకందరికీ తెలిసిందే, మనం ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు మనం ప్రోగ్రామ్కి ఇచ్చే డేటాని, అంటే మన ప్రోగ్రామ్కి ఇచ్చే డేటాని ఇన్పుట్ డేటా అంటారు, ప్రోగ్రామ్ మనకి ఇచ్చే డేటాని అవుట్పుట్ డేటా అంటారు. వాట్ ఎవర్ డేటా ఐఎమ్ గివింగ్ టు ద ప్రోగ్రామ్ దట్ ఈస్ ఇన్పుట్, వాట్ ఎవర్ డేటా ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్ దట్ ఈస్ అవుట్పుట్. ఓకేనా? ప్రోగ్రామ్కి మీరు ఏ డేటా ఇచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ డేటా ఇస్తున్నారు, లేకపోతే ఒక ఎంప్లాయీ డేటా ఇస్తున్నారు, లేకపోతే కొన్ని నెంబర్స్ ఇస్తున్నారు, వాట్ ఎవర్ ద డేటా. కంప్యూటర్కి మీరు ఏ డేటా ఇచ్చినా కంప్యూటర్ ఫస్ట్ చేసే పని మీ డేటాని ఒక చోట స్టోర్ చేసుకుంటుంది. దాన్ని ఏమని పిలుస్తారంటే మెమరీ అని పిలుస్తారు. అది ఇట్ విల్ బి మెజర్డ్ ఇన్ బైట్స్. వాట్ ఎవర్ డేటా యూ గివ్, మీరు కంప్యూటర్కి ఏ డేటా ఇచ్చినా ముందు కంప్యూటర్ చేసే పని మెమరీలో దానిని స్టోర్ చేసుకుంటుంది. అంటే అలొకేట్ చేసి మెమరీని స్టోర్ చేస్తుంది. ఆ తర్వాత మీరు అడిగిన ఇన్స్ట్రక్షన్స్ని పెర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. నేను ఒక స్టూడెంట్ డేటానో, ఒక ప్లేయర్ డేటానో, ఒక ఎంప్లాయీ డేటానో ఇస్తున్నాను. ఓ పర్సన్ నేమ్ ఇస్తున్నాను, ఓ పర్సన్ ఏజ్ ఇస్తున్నాను, ఓ పర్సన్ జెండర్ ఇస్తున్నాను, ఓ పర్సన్ సంబంధించిన మార్క్స్ ఇస్తున్నాను. ఇలా ఐఎమ్ గివింగ్ సమ్ వాల్యూస్, డేటా వాల్యూస్ టు ద ప్రోగ్రామ్. మీరు ఏ వాల్యూస్ ఇచ్చినా కంప్యూటర్ చేసే పని మెమరీ. మీకు ఐడియా ఉంది, కంప్యూటర్లో మెమరీ ఉంటుంది, ఇంటర్నల్ మెమరీ, ర్యామ్ అని. ఆ మెమరీ అనేది బైట్స్లో 2GB 4GB అని ఉంటుంది. దాంట్లో మీరు ఇచ్చిన డేటాని ముందు ఒక లొకేషన్ తీసుకుని దాంట్లో ఆ డేటాని స్టోర్ చేసుకుంటుంది. వాట్ ఎవర్ డేటా మీరు ఏ డేటా ఇచ్చారో ఆ డేటాకి దానికి అవసరమైన మెమరీని ఎలకేట్ అంటే కేటాయించి దాంట్లో ఆ వాల్యూని స్టోర్ చేస్తుంది. ఆ తర్వాత మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఏం చెప్పారు, ఈ డేటాని ప్రింట్ చేయమన్నారా, ప్రింట్ చేస్తుంది, లేకపోతే దీని మీద ఏదైనా ప్రాసెస్ చేయమన్నారా, చేస్తుంది, స్టోర్ చేయమన్నారా, స్టోర్ చేస్తుంది. వాట్ ఎవర్ యూ ఆస్క్డ్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్ దట్ విల్ బి పెర్ఫామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ ద మెమరీ. ఎందుకంటే ఈ మెమరీలో స్టోర్ చేసుకున్న తర్వాతే వాటిని యూజ్ చేసుకోవడం అనేది కంప్యూటర్కి అవైలబిలిటీ ఉంటుంది. క్లియర్? అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన డేటాని కంప్యూటర్ కొన్ని లొకేషన్స్లో స్టోర్ చేసుకుంటుంది. వీటిని మెమరీ లొకేషన్స్ అంటారు. ఈ మెమరీ లొకేషన్స్ని వేరియబుల్స్ అంటారు. వేరియబుల్ ఈజ్ ఏ మెమరీ లొకేషన్. వేరియబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటైనర్. అంటే ఇట్ కంటైన్స్ సంథింగ్. అంటే దాంట్లో ఏదైనా వాల్యూని ఇస్తే కనుక స్టోర్ చేసుకుంటుంది. వేరియబుల్ ఈజ్ ఏ మెమరీ లొకేషన్ వేర్ వీ కెన్ స్టోర్ ద డేటా వాల్యూ. బట్ ఈ వాల్యూ అనేది ఫిక్స్డ్ కాదండి. ఈ వాల్యూ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు 17 ఉంది, నెక్స్ట్ టైం నెక్స్ట్ స్టూడెంట్ వచ్చినప్పుడు ఈ ఇది పోయి అది వస్తుంది. ఇప్పుడు 17 పోయి 19 వస్తుంది, విరాట్ పోయి అనిల్ అని వస్తుంది. ఓకేనా? అంటే ఇట్ విల్ బీ చేంజ్ టైం టు టైం. ఎప్పటికప్పుడు అది ఏమవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ స్టూడెంట్ వచ్చాడు, ఈ డేటా వచ్చింది. రెండో స్టూడెంట్ వచ్చాడు, రెండో స్టూడెంట్ పేరు ఇచ్చాడు, ఆ పేరు పోయి ఈ పేరు వస్తుంది, ఆ ఏజ్ పోయి ఇంకో ఏజ్ వస్తుంది. అంటే ఈ డేటా ఎప్పటికప్పుడు ఏమవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే వేరియబుల్ డెఫినేషన్ ఏంటంటే వేరియబుల్ ఈజ్ ఏ మెమరీ లొకేషన్ వేర్ వీ కెన్ స్టోర్ ద డేటా వాల్యూ. దట్ వాల్యూ మే చేంజెస్ టైం టు టైం. ఆ వాల్యూ ఎప్పటికప్పుడు ఏమవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఒక అప్లికేషన్ ఫామ్ ఉంది, మెమరీ లొకేషన్స్ ఉంటాయి, ఎలకేట్ అవుతాయి. ఫస్ట్ పర్సన్ వచ్చాడు, వాడు డేటా ఇచ్చాడు, వాడి డీటెయిల్స్ వచ్చినాయి, అవి ప్రింట్అవుట్ వచ్చినాయి. నెక్స్ట్ పర్సన్ రాగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ పర్సన్ డేటా ఎంటర్ చేసేటప్పటికి ఈ డేటా పోతుంది. ఓకేనా? అతని పేరు వచ్చేటప్పటికి ఈ పేరు పోయి ఓవర్ రైట్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ లైక్ ఏ బోర్డ్ అండి. ఇప్పుడు ఈ బోర్డు ఉంది, బోర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఏ వేరియబుల్. ఎందుకంటే బోర్డ్ ఈజ్ ఏ ఏరియా వేర్ యూ కెన్ రైట్ సంథింగ్. ఇప్పుడు ప్రస్తుతానికి సి ప్రోగ్రామింగ్ చెప్తున్నాను నేను, ఇది అయిపోయింది. నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు జావా చెప్తున్నాను అనుకోండి, నేను నెక్స్ట్ జావా ప్రోగ్రామ్ రాసేటప్పటికి సి ప్రోగ్రామ్ అరేజ్ అయిపోయి జావా ప్రోగ్రామ్ వస్తుంది. నెక్స్ట్ టైం C++ వచ్చింది అనుకోండి, ఇదే అరేజ్ అయిపోయి అది వస్తుంది. అంటే ఎప్పటికప్పుడు ఈ డేటా అనేది ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఈ లొకేషన్లో ఉన్న డేటా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది కాబట్టి ఈ లొకేషన్ ఏమంటారు, వేరియబుల్ అంటారు. వేరియబుల్ ఈజ్ ఏ మెమరీ లొకేషన్ వేర్ వీ కెన్ స్టోర్ ద డేటా వాల్యూ. డేటా వాల్యూలు అంటే మనం ఇచ్చే వాల్యూస్. ఆ వాల్యూ ఎప్పటికప్పుడు ఏమవుతూ ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, బాగానే ఉంది. మీ లొకేషన్లో ఉన్న వాల్యూలు చేంజ్ అవుతాయి. ఎలా చేంజ్ అవుతాయి? ఇప్పుడు ఈ లొకేషన్లో ఇక్కడ 1 2 3 4 చాలా లొకేషన్స్ ఉన్నాయి. ఇలాంటి లొకేషన్లు చాలా ఉండొచ్చు ప్రోగ్రామింగ్లో. ఇప్పుడు నాకు 17 పోయి 19 కావాలి అని ఇచ్చాను అనుకోండి, ఈ 19 ఈ లొకేషన్లోకి వెళ్ళాలని కంప్యూటర్కి ఎలా తెలుస్తుంది? సో మెనీ లొకేషన్స్ ఆర్ దేర్. మరి ఇన్ని లొకేషన్లో నేను ఇచ్చిన వాల్యూ ఆ పర్టికులర్ లొకేషన్లోకి వెళ్ళాలి అంటే కనుక ఐ నీడ్ టు ఐడెంటిఫై దట్ లొకేషన్. ఆ లొకేషన్ ఐడెంటిఫై చేయాలి అంటే ప్రతి లొకేషన్కి ఒక ఐడెంటిఫైర్ ఉండాలి. వాటిని ఐడెంటిఫైర్స్ అంటారు. వేరియబుల్స్ పెట్టే పేర్లు ఏమంటారు, ఐడెంటిఫైర్. ఐడెంటిఫైర్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ డిఫైన్డ్ నేమ్.
మనం అంటే యూజర్ అంటే ప్రోగ్రామ్ రాసేవాళ్ళే పేర్లు పెడతారు. మన ప్రోగ్రాంలోకి డేటా ఇచ్చేటప్పుడు దానికి లొకేషన్లు ఎలకేట్ అవుతాయి. ఆ లొకేషన్కి పేర్లు పెట్టుకోవాలి. ఈ పేర్లు ఈ ప్రతి లొకేషన్కి ఏదో ఒక నేమ్ పెట్టుకోవాలి. ఎందుకంటే టు ఐడెంటిఫై. ఇప్పుడు మన అందరికీ ఎంతమంది కాలేజీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు మనల్ని మనం ఐడెంటిఫై చేయడానికి మనకు ఒక పేరు ఉంటుంది. దట్ ఈస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎ పర్సన్. అదేవిధంగా ఇక్కడ ప్రతి లొకేషన్కి ఒక ఐడెంటిఫైర్ పెట్టాలి. ఆ ఐడెంటిఫైర్ అనేది ఎవరు పెడతారంటే ప్రోగ్రామర్ పెడతారు. ఇప్పుడు దీనికి నేను పేరేం పెట్టాను, నేమ్ అని పెట్టాను. సార్ నేమ్ అనే పెట్టాలా అంటే మీ ఇష్టం, ఎక్స్ అని పెట్టుకోవచ్చు, వై అని పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్. దీనికి ఏజ్ అని పెట్టాను, దీనికి జెండర్ అని పెట్టాను. అంటే రిలేటెడ్గా అంటే ఇలా పెట్టడం వల్ల నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ చూసినప్పుడు ఆ నేమ్ చూడగానే దాంట్లో నేను ఏ డేటా స్టోర్ చేశాను అనేది నాకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. మన బుక్స్కి పేర్లు పెట్టుకుంటాం పైన ఫిజిక్స్, మ్యాథ్స్ అని. ఆ పేర్లు కరెక్ట్గా పెట్టకపోతే మనకు ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి రిలేటెడ్ పేర్లు పెట్టుకుంటా. అలాగే ప్రతి లొకేషన్కి దీనికి పేరు పెట్టాను, మార్క్స్ అని పెట్టాను, దీనికి ఎక్స్ అని పెట్టాను, దీనికి వై అని పెట్టాను. అంటే వెన్ ఎవర్ వీ క్రియేట్ ఎ వేరియబుల్ ఇట్ హ్యాస్ టు బి ఐడెంటిఫైడ్. దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయాలంటే దానికి ఒక పేరు పెట్టాలి. ఆ పేరుని మనం ఏమంటాం, ఐడెంటిఫైర్. ఐడెంటిఫై పేర్లో ఉంది టు ఐడెంటిఫై. ఆ లొకేషన్ ఐడెంటిఫై చేయాలి అంటే దానికి ఒక పేరు ఉంటుంది. ఓకే, ప్రతి లొకేషన్కి ఒక ఐడెంటిఫైర్ పెట్టాం. ఎప్పుడు పెడతాం అంటే వెన్ ఎవర్ వీ రైట్ ఎ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఆ లొకేషన్ పేర్లు మనమే పెడతాం. వాటిలో మనం డేటా టైప్ డిక్లరేషన్లో చెప్తాం, మనం ఫ్యూచర్లో చూద్దాం అది. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ రాశాను ఎలా అంటే ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 19 అన్నాను. అంటే ఈ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే ఇక్కడున్న మెమరీ లొకేషన్లో ఏజ్ అనే పేరుతో ఏ లొకేషన్ ఉందో ఆ లొకేషన్లో 19 స్టోర్ చేయి అని అర్థం. ఓకే, అంటే ఇక్కడ ఉన్న లొకేషన్లో ఏజ్ అనే పేరుతో ఈ లొకేషన్ ఉంది, దాంట్లో 19 స్టోర్ చేయంటే ఈ ఏజ్ అనే లొకేషన్లో 19 స్టోర్ చేయమంటే ఇంతకు ముందు ఉన్న 17 ఓవర్ రైట్ చేయని అర్థం. కొత్త డేటా వచ్చిందంటే ఇప్పుడు బోర్డు మీద కొత్తది రాస్తున్నారంటే పాతది ఆటోమేటిక్గా ఎరేజ్ అవ్వాలి. ఓకేనా, ఓవర్ రైట్ అవ్వాలి. ఆటోమేటిక్గా 17 పోయి వచ్చింది, 19 వచ్చింది. అంటే ఇంతకుముందు ఇక్కడ 17 ఉంది, 19 స్టోర్ చేయగానే 17 పోయి 19 వచ్చింది. ఓకే, అంటే డేటా మారిపోయింది. నెక్స్ట్ టైం ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 23 అన్నాను, ఆటోమేటిక్గా 19 పోయి వస్తుంది, 23 వస్తుంది. అంటే ఒక ఇన్స్ట్రక్షన్లో ఒక లొకేషన్లో ఒక వాల్యూ కానీ రెండో ఇన్స్ట్రక్షన్కి వచ్చేటప్పటికి ఆ వాల్యూ మారిపోయింది. బికాస్ దట్ ఈస్ ఎ వేరియబుల్. వేరియబుల్ మీనింగే అది. వేరియబుల్ అంటే దాంట్లో ఉన్న డేటా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది. మీకు ఈజీగా అర్థం అవడానికి చూడండి, మీరు ఒక ఏటీఎం సెంటర్కి వెళ్తారు. ఏటీఎం సెంటర్లో మీరు చేసే పని ఏంటి అంటే నథింగ్ బట్ యువర్ ఎగ్జిక్యూటింగ్ ఏ ప్రోగ్రామ్. ఏటీఎం సెంటర్కి వెళ్తే అక్కడ కంప్యూటర్ ఉంటుంది, మీరు కార్డు పెట్టగానే దాంట్లో ఉన్న ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కార్డులో ఉన్న ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవగానే ఆ ప్రోగ్రాంలో కొన్ని మెమరీ లొకేషన్స్ ఆటోమేటిక్గా ఇలా ఓపెన్ అవుతాయి. ఫస్ట్ మీ అది వరుసగా వాల్యూ ఇన్పుట్ అడుగుతూ ఉంటుంది, డేటా అడుగుతూ ఉంటుంది. ఫస్ట్ మీ పిన్ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేస్తారు. తర్వాత మీ అకౌంట్ సంబంధించిన కరెంట్ అకౌంటా సేవింగ్స్ అకౌంట్ అడుగుతుంది, దానికి సంబంధించిన ఆప్షన్ ఎంటర్ చేశారు. ఎంత అమౌంట్ డ్రా చేయాలో అడుగుతుంది, ఎంటర్ చేశారు. మీ ట్రాన్సాక్షన్ డబ్బులు మనీ తీసుకున్నారు, ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది, బయటకు వచ్చారు. నెక్స్ట్ పర్సన్ వచ్చి మళ్ళీ కార్డ్ ఇన్సెట్ చేస్తాడు, అతని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ అతని డేటా అంటే మీ డేటా పోయి అతని కోడ్ నెంబర్ వస్తుంది, మీ డేటా పోయి అతని అకౌంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీ డేటా పోయి అతనికి సంబంధించిన అమౌంట్ ఇన్ఫర్మేషన్. థర్డ్ పర్సన్ వచ్చాడు అంటే 1 by 1 యూజ్ చేసేది సేమ్ లొకేషన్స్. బట్ ఒకసారి ఒక పర్సన్ డీటెయిల్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ టైం ఆ డీటెయిల్స్ పై ఇంకో పర్సన్ డీటెయిల్స్ వస్తాయి. అంటే ఎప్పటికప్పుడు ఈ వాల్యూస్ ఏమవుతూ ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. లొకేషన్ ఈజ్ ఫిక్స్డ్ బట్ దాంట్లో ఉన్న వాల్యూ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్. బట్ ఈ లొకేషన్ ఐడెంటిఫై చేయడానికి సమ్ నేమ్స్ ఉండాలి. ఆ నేమ్స్ని ఏమంటాం, ఐడెంటిఫైర్స్ అంటాం. క్లియర్. వేరియబుల్ ఈజ్ ఏ మెమరీ లొకేషన్ వేర్ వీ కెన్ స్టోర్ ద డేటా వాల్యూ. ఈ వాల్యూస్ని డేటా వాల్యూస్ అంటాం. ఈ వాల్యూ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. క్లియర్. అందుకే దీన్ని వేరియబుల్ అంటే. ఇక్కడ మనకు చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. కన్ఫ్యూజన్ ఏంటి అంటే సార్ ఇందాక మీరు కాన్స్టెంట్స్ అని చెప్పినప్పుడు కాన్స్టెంట్స్లో ఆ వాల్యూల్లో న్యూమరికల్ వాల్యూస్ వచ్చినప్పుడు కోడ్స్ పెట్టకూడదు, క్యారెక్టర్ వాల్యూస్ వచ్చినప్పుడు కోడ్స్ పెట్టాలి అన్నారు. ఇప్పుడు నేను ఒక ఇన్స్ట్రక్షన్ రాశాను, దిస్ ఈజ్ అన్ ఇన్స్ట్రక్షన్. సార్ ఇది న్యూమరికల్ వాల్యూ, కోడ్స్ పెట్టకూడదు. ఏజ్ అనేది ఉంది కదా, ఇప్పుడు దీనికి కోడ్స్ పెట్టాలా పెట్టకూడదా అనే కన్ఫ్యూజన్ వస్తుంది ప్రోగ్రామ్ రాసేటప్పుడు. అంటే ఎప్పుడైనా క్యారెక్టర్ వచ్చినప్పుడు కోడ్స్ పెట్టాలా పెట్టకూడదా అనే కన్ఫ్యూజన్ వస్తుంది. ఒకసారి క్లియర్గా నేను చెప్పింది అంటే ప్రీవియస్ టాపిక్లో నేను చెప్పింది జాగ్రత్తగా అంటే కనుక మీకే అర్థం. నేనేమన్నాను, క్యారెక్టర్ డేటాకి కోడ్స్ పెట్టాలని. డేటా అంటే ఇది డేటా అంటే లొకేషన్లో ఉండేది డేటా. లొకేషన్కి పెట్టే పేరు డేటా కాదండి, ఇట్స్ అన్ ఐడెంటిఫైర్. వీటిని డేటా అంటారు, వీటిని ఏమంటారు, ఐడెంటిఫైర్స్. ఐడెంటిఫైర్స్ ఆర్ జస్ట్ ఐడెంటిఫై చేయడానికి పెట్టే పేరు మాత్రమే, అది డేటా కాదు. అది ఏదైనా పెట్టుకోవచ్చు. నేను నేమ్ అని పెట్టాను, ఇంకో ప్రోగ్రామ్ రాసేవాడు వాడు స్టూడెంట్ నేమ్ అని పెట్టవచ్చు, ఇంకొక పర్సన్ షార్ట్కట్లో ఎన్ అని పెట్టి వదిలేయచ్చు. ఇది డేటా కాదు, ఎందుకంటే ఇది ఐడెంటిఫైర్ అంటారు. దానికి ఎప్పుడు కోడ్స్ పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఐడెంటిఫైర్స్కి ఎప్పుడు కోడ్స్ పెట్టకూడదు, అది డేటా కాదు కాబట్టి. ఓకేనా. అంటే ఐడెంటిఫైర్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ కోడ్స్. ఒకవేళ పెడితే కనుక అది డేటా కింద తీసుకుంటుంది, అది డేటా కాదు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, లొకేషన్లో ఉండే అంటే ఒక మెమరీ లొకేషన్ ఇలా ఉంది ఏజ్ అని. ఓకే, ఇది వేరియబుల్, ఇది డేటా, ఇది ఐడెంటిఫైర్.
ఈ డేటా క్యారెక్టర్ అయితే కోడ్స్ పెట్టాలి, లొకేషన్ పేరుకి ఎప్పుడు కోడ్స్ పెట్టకూడదు. అర్థమైందా? ఈ లొకేషన్ని వేరియబుల్ అంటారు, లొకేషన్లో స్టోర్ చేసేదాన్ని డేటా అంటారు, లొకేషన్కి పెట్టే పేరునే అంటారు ఐడెంటిఫైర్. యూ షుడ్ నో ద డిస్టింగ్విష్, అంటే దాని డిఫరెన్సెస్ తెలియాలి, ఏది డేటా, ఏది వేరియబుల్, ఏది ఐడెంటిఫైర్. లొకేషన్లో ఉన్న డేటా క్యారెక్టర్ అయితే, న్యూమరికల్ అయితే పెట్టకూడదు, క్యారెక్టర్ అయితేనే కోడ్స్ పెట్టాలి. దీనికి ఎప్పుడు కోడ్స్ ఉండదు, ఎందుకంటే దట్ ఈస్ నాట్ డేటా, దట్ ఈస్ అన్ ఐడెంటిఫైర్. క్లియర్? ఓకే, ఇప్పుడు మనం చేసే దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ కోడ్స్ పెట్టాల్సిన అవసరం ఎలా వస్తుంది అనేది చూద్దాం సార్. ఇప్పుడు జెండర్లో ఎం ఉంది, ఆ జెండర్లో మేల్ కాదు, ఇప్పుడు నెక్స్ట్ పర్సన్ ఒక అమ్మాయి వచ్చింది, ఒక ఫిమేల్ వచ్చింది, ఎఫ్ పెట్టాలి. సార్ ఇప్పుడు నేను చేంజ్ చేయాలి, ఏం చేయాలి అంటే కనుక ఏమని పిలుస్తారు, ఇప్పుడు జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటారు. ఈ ఎఫ్ అనేది డేటా కాబట్టి దిస్ షుడ్ బిన్ సింగిల్ కోడ్స్. జెండర్కి పెట్టకూడదు, ఎందుకంటే దట్స్ నా ఐడెంటిఫైర్. ప్రోగ్రామింగ్ స్టార్టింగ్లో ఎక్కువ కన్ఫ్యూజన్ ఫీల్ అయ్యేది ఇక్కడే, ఎక్కడ కోడ్స్ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు. పెట్టాల్సిన చోట వదిలేసి పెట్టకూడని చోట పెడితే ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా? ఇక్కడ కోడ్స్ పెట్టకపోతే రాంగ్, ఇక్కడ కోడ్స్ పెడితే ఎర్రర్ వస్తుంది. ఓకేనా? పెట్టకపోతే రాంగ్ అవుతుంది ఇక్కడ. క్లియర్? జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే ఎంపోయి ఎఫ్ వస్తుంది. అంతేందుకు ఇప్పుడు నేమ్లో విరాట్ ఉందండి, ఈ నేమ్లో విరాట్ పోయి వేరే పేరు రావాలి, సమ్ రోహిత్ అని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటాం, రోహిత్. ఇక్కడ రోహిత్ షుడ్ బీ ఇన్ డబుల్ కోడ్స్, ఎందుకంటే రోహిత్ ఈజ్ డేటా, క్యారెక్టర్ డేటా. ఈ లొకేషన్లో ఉన్న డేటా క్యారెక్టర్ అయితే కోడ్స్ పెట్టాలి, లొకేషన్ నేమ్కి ఎప్పుడు కోడ్స్ పెట్టకూడదు. యూ షుడ్ నో దట్ రూల్. అర్థమైందా? ప్రోగ్రామింగ్ స్టార్టింగ్లో చాలామంది కన్ఫ్యూజన్ ఫీల్ అయ్యేది అక్కడే, ఎక్కడ కోడ్స్ పెట్టకూడదు, ఎక్కడ కోడ్స్ పెట్టాలి. మళ్ళీ చెప్తున్నాను, క్యారెక్టర్ డేటా వస్తే లొకేషన్లో ఉన్న డేటా క్యారెక్టర్ అయితే కోడ్స్ పెట్టాలి. ఇదిగోండి, ఇది క్యారెక్టర్ కోడ్స్ పెట్టాను, క్యారెక్టర్ కోడ్స్ పెట్టాను. అదే ఏజ్లో ఉన్న వాల్యూని మార్చాను, ఏజ్ ఈజ్ ఈక్వల్ 23 అన్నాను, 23 కోడ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మార్క్స్ మార్చాను, మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 90.2 అన్నాను, 90.2 కోడ్స్ పెట్టగలరు, బికాస్ దీస్ ఆర్ న్యూమరికల్ డేటా, దిస్ ఈజ్ క్యారెక్టర్ డేటా. క్యారెక్టర్ డేటాకి సింగిల్ కోడ్స్ అయితే, సింగిల్ క్యారెక్టర్ అయితే సింగిల్ కోడ్ పెట్టాలి, స్ట్రింగ్ అయితే డబుల్ కోడ్. ఐడెంటిఫైర్కి ఎప్పుడు కోడ్స్ ఉండవు, బికాస్ దట్ ఈస్ నాట్ డేటా, దట్ ఈస్ అన్ ఐడెంటిఫైర్. అర్థమైనప్పుడు వేరియబుల్ అంటే వేరియబుల్ ఈజ్ ఏ మెమరీ లొకేషన్ వేర్ వీ కెన్ స్టోర్ ద డేటా వాల్యూ. దట్ వాల్యూ మే చేంజెస్ టైమ్ టు టైమ్. ఆ వాల్యూ ఎప్పటికప్పుడు ఏమవుతూ ఉంటుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ వేరియబుల్. ఓకేనా? ఆ వేరియబుల్ని ఐడెంటిఫై చేయడానికి మనం పేర్లు పెడతాం కదా, వాట్ ఎవర్ ద నేమ్ దట్ ఈస్ డిఫైన్డ్ బై ద యూజర్, దట్ ఈస్ కాల్డ్ ఐడెంటిఫైర్. ఆ పేరు మీ ఇష్టం అండి, మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు, ప్రోగ్రామ్ రాసేవాళ్ళు ఇష్టం. అలానే మన ఇష్టం వచ్చిన పేర్లు పెట్టడానికి లేదు, కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ని వైలేట్ అవ్వకూడదు. ఆ రూల్స్ అంటే నేను ఫర్దర్గా చెప్తాను, నేను ఫర్దర్ క్లాస్లో చెప్తాను. ఆ పేర్లు పెట్టేటప్పుడు ఆ రూల్స్ వైలేట్ అవ్వకుండా పెట్టాలి. ఆ 4 రూల్స్ చెప్తాను. దట్ ఈస్ అబౌట్ వేరియబుల్ ఐడెంటిఫైర్. ఈ వేరియబుల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వితౌట్ వేరియబుల్స్ వీ కాంట్ రైట్ ద సి ప్రోగ్రామ్. అంతెందుకు మీకు చిన్న ప్రోగ్రామ్ రాస్తే చెప్తాను నేను. మీరు ఒక 2 నెంబర్స్ ఇద్దాం అనుకుంటున్నారు, ఆ 2 నెంబర్స్ టోటల్ మానిటర్ మీద ప్రింట్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? అంటే మీరు 2 నెంబర్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి 2 లొకేషన్స్ అవసరం కదా. సపోజ్ 2 లొకేషన్లు ఉన్నాయి అనుకుందాం, ఒక దానికి పేరు ఎక్స్ అని పెట్టారు, రెండో దానికి వై అని పెట్టారు. ఇప్పుడు ఈ రెండింటి టోటల్ మీరు ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని టోటల్ చేస్తే కొత్త నెంబర్ ఒకటి వస్తుంది కదా, దానికోసం ఏం పెట్టి తీసుకున్నారు, జెడ్ అని. ఆ పేర్లు పెట్టారు అనుకుందాం, ఆ పేర్లు మీ ఇష్టం, XYZ అనే కాదు, ABC ఏ పేర్లను పెట్టుకోండి. ఇప్పుడు మీరు 2 నెంబర్స్ ఏమి ఇద్దాం అనుకుంటున్నారంటే 10, 20 అని ఇద్దాం అనుకుంటున్నారు. అంటే ఫస్ట్ లొకేషన్లో మీరు 10 ఇద్దాం అనుకుంటున్నారు, రెండో లొకేషన్లో 20 ఇద్దాం. ఈ రెండు టోటల్ కావాలి అంటే మీరు రెండింటిని టోటల్ చేసి జెడ్ అనే లొకేషన్లో పెట్టారు, ప్రింట్ జెడ్ అన్నారు. ఆ జెడ్లో ఉన్నది మానిటర్ మీద ప్రింట్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ ప్రోగ్రామ్. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి, నాకు ఒక లొకేషన్ ఉంది, ఆ ఎక్స్ అనే పేరు ఎవరు పెట్టారంటే మనమే పెట్టాం. ఓకేనా? అది పెట్టడం అనేది మనం డిక్లేర్ చేయాలి. డేటా టైప్ డిక్లరేషన్ ఒక లైన్లో మనం డిక్లేర్ చేస్తాం, ఈ లొకేషన్ పేరు ఎక్స్, ఈ లొకేషన్ పేరు వై, ఈ లొకేషన్ పేరు జెడ్ అని మనం డిక్లేర్ చేసి ఆ తర్వాత ఒక్కొక్క లొకేషన్లో ఏం పెట్టాలి. దీని మీనింగ్ ఏంటి, ఎక్స్ అనే లొకేషన్లో 10 స్టోర్ చేయనర్థం. ఈ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి, వై అనే లొకేషన్లో 20 స్టోర్ చేయనర్థం. ఈ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి, ఆ రెండు ఎక్స్ ప్లస్ వై అంటే ఎక్స్ ప్లస్ వై కదా, ఎక్స్లో ఉన్న వాల్యూ ప్లస్ వైలో ఉన్న వాల్యూ, ఆ రెండు టోటల్ చేసి వచ్చిందని దేంట్లో స్టోర్ చేయమన్నాను, జెడ్. ప్రింట్ జెడ్ అంటే అర్థం జెడ్లో ఏముందో అది మానిటర్ మీద ప్రింట్ అంటే మానిటర్ మీద ఏం ప్రింట్ అయింది, మనం ఇచ్చిన 2 నెంబర్స్ టోటల్ ప్రింట్ అయింది. సార్ నాకు 10, 20 కాదు 2, 10, 4, 80 అన్న 8, 20 అనుకున్నాను అనుకోండి. అప్పుడు 2, 10 వస్తుంది, 8, 20 ఆటోమేటిక్గా టోటల్ మారిపోతుంది. అంటే బికాస్ దీస్ ఆర్ వేరియబుల్స్. ఇందాక ఇచ్చిన 2 నెంబర్స్ వేరైతే నెక్స్ట్ టైం ఇచ్చే 2 నెంబర్స్ వేరే అవుతాయి, ఆటోమేటిక్గా ఆన్సర్ విల్ బి చేంజ్డ్. క్లియర్? అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అర్థం ఉంది కదా, ఇప్పుడు ఒక పర్సన్ ఎంప్లాయీ శాలరీ ఇద్దాం అనుకుంటున్నారు, దాని బోనస్ కాల్కులేట్ చేయాలి అంటే శాలరీ స్టోర్ చేయడానికి ఒక లొకేషన్ కావాలి, ఆ వచ్చిన బోనస్ కాల్కులేట్ చేసి వచ్చిన దాన్ని స్టోర్ చేయడానికి ఒక లొకేషన్ కావాలి. ఆ లొకేషన్స్ లేకుండా, ఆ మెమరీ లొకేషన్స్ లేకుండా వీ కాంట్ రైట్ ప్రోగ్రామ్స్. దోస్ లొకేషన్స్ ఆర్ కాల్డ్ వేరియబుల్స్. ఆ లొకేషన్ ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ ఐడెంటిఫై ఐ కాంట్ యూజ్ దట్ లొకేషన్. ఐడెంటిఫై చేసి దానికి ఒక పేరు పెట్టడం అనేది మనమే పెడతాం, ఆ పెట్టే పేర్లు ఏమంటారు, ఐడెంటిఫైర్. ఐడెంటిఫైర్ ఈజ్ నథింగ్ బట్ యూజర్ డిఫైన్, ప్రోగ్రామర్ డిఫైన్ నేమ్. ఓకే.
ఓకేనా. వేరియబుల్కి పెట్టే పేరు వేరియబుల్ నేమ్ అంటాం, ఐడెంటిఫైర్. ఫ్యూచర్లో అరేస్కి పేర్లు పెడతాం, పాయింట్స్కి పేర్లు పెడతాం, ఫంక్షన్స్ పేర్లు పెడతాం. వాట్ ఎవర్ ద నేమ్ విచ్ ఈస్ డిఫైన్డ్ బై ద యూజర్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఐడెంటిఫైర్. ఓకేనా. ఆ పేరు పెట్టడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, ఐల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. దట్ ఈస్ అబౌట్ వేరియబుల్ అండ్ ఐడెంటిఫైర్. క్లియర్. కాన్స్టెంట్స్ ఫిక్స్డ్ వాల్యూస్, వేరియబుల్స్ చేంజబుల్ వాల్యూస్. అంటే చేంజబుల్ అంటే సరిపోతుంది, నేను దానికోసం ఇంత ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే ఈ టాపిక్ అంతా అర్థమైతేనే రేపొద్దున ఫ్యూచర్లో మీరు ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఆ వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలి, దాని పేర్లు పెట్టడం, దాంట్లో ఎలా స్టోర్ చేయాలి అనేది అర్థం అవుతుంది. క్లియర్. నెక్స్ట్ ఐల్ గో ఫర్ నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ టోకెన్. వాట్ ఇస్ ద నెక్స్ట్ టోకెన్? కాన్స్టెంట్ వేరియబుల్ ఐడెంటిఫైర్ డిస్కస్ చేసిన తర్వాత ఐల్ గో ఫర్ కీవర్డ్స్. వాట్ ఈస్ అ కీవర్డ్? కీవర్డ్ అనే మాట ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ కీ అంటే ఇంపార్టెంట్ అని, ఇంపార్టెంట్ వర్డ్ అని మన జనరల్గా ఈజ్ ఎ కీ పర్సన్ ఇన్ ద కంపెనీ అంటాం. కీ పర్సన్ అంటే ముఖ్యమైన వ్యక్తి అని అర్థం. కీవర్డ్ అంటే ముఖ్యమైన పదం అని అర్థం. అంటే సి ప్రోగ్రామింగ్లో కీవర్డ్స్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, సి హ్యాస్ గివెన్ సమ్ వర్డ్స్. అంటే ప్రోగ్రామింగ్లో మనల్ని యూజ్ చేసుకోమని సి కొన్ని వర్డ్స్ ఇచ్చిందండి, వాటినే కీవర్డ్స్ అంటారు. అంటే సి ప్రోగ్రామింగ్లో యూజ్ చేసుకోమని సి హ్యాస్ గివెన్ 32 వర్డ్స్. సి మనకి 32 వర్డ్స్ ఇచ్చింది. దీంట్లో ప్రతి వర్డ్కి ఒక స్పెషల్ మీనింగ్ ఉంది, ప్రతి వర్డ్కి ఒక మీనింగ్ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది. వీ నీడ్ టు నో దట్ మీనింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ వర్డ్ అండ్ మనం దాన్ని ప్రోగ్రామింగ్లో ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకుని మనం వాడుకోవడమే సి ప్రోగ్రామింగ్. సిలో అలా ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 32 వర్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్డ్స్ చెప్తున్నాను. ఇంట్ అనే ఒక వర్డ్ ఉంది, ఫ్లోట్ అనే వర్డ్ ఉంది, క్యార్. ఆల్ దీస్ వర్డ్స్ హ్యావ్ డిఫైన్డ్ బై సి. ఇవన్నీ మనం డిఫైన్ చేసినవి కాదు, సి లాంగ్వేజ్ డిఫైన్ చేసి. ఇంట్, ఫ్లోట్, క్యార్, లాంగ్, డబుల్, if, else, do, while, for, like so many keywords. అంటే 32 వర్డ్స్ ఉన్నాయి. అంటే మనం ఈ 32 వర్డ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి రాయాల్సిన అవసరం లేదు. మనం కాన్సెప్ట్ బై కాన్సెప్ట్, చాప్టర్ బై చాప్టర్, ఇప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్లో కొన్ని కీవర్డ్స్ వస్తాయి, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళేటప్పుడు కొన్ని కీవర్డ్స్ వస్తాయి, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళేటప్పుడు ఇంకొన్ని కీవర్డ్స్. చాప్టర్ బై చాప్టర్ కొన్ని కీవర్డ్స్ మీనింగ్, వాటిని యూస్ చేసి తెలుసుకుంటూ మనం ప్రోగ్రామ్స్ రాసుకుంటూ వెళ్తాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద సి ప్రోగ్రామింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి మనం 32 కీవర్డ్స్ కవర్ చేస్తాం ఆటోమేటిక్గా. కానీ ప్రతి కీవర్డ్కు మీనింగ్ ఉంటుంది, దానికి ఒక పర్పస్ ఉంటుంది, దాని సింటెక్స్ ఉంటుంది. సింటెక్స్ అని ఆల్రెడీ చెప్పాను. సి ఆ వర్డ్ ఇవ్వడమే కాదు, దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఏ పద్ధతిలో యూజ్ చేయాలో కూడా సిఏ చెప్పింది. దాన్నే సింటెక్స్ అంటారు. వీ నీడ్ టు నో దట్ సింటెక్స్, వీ నీడ్ టు ఫాలో దట్ సింటెక్స్. బై ఫాలోయింగ్ ద సింటెక్స్ రూల్స్ వీ హ్యావ్ టు యూజ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. ఇలా 1 by 1 ప్రతిదీ మనం నేర్చుకోబోతున్నాం ఫ్యూచర్ క్లాస్లో. మనం ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అవ్వాలి. ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత వీ నో 1 by 1 ఆల్ కీవర్డ్స్. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ కీవర్డ్. కీవర్డ్ డెఫినేషన్ చెప్పాలి అంటే సింపుల్గా, కీవర్డ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈస్ డిఫైన్డ్ బై ద సిస్టమ్. సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్. ఆల్ దీస్ వర్డ్స్ హ్యావ్ అ స్పెషల్ మీనింగ్ ఇన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్లో ప్రతి వర్డ్కి ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది. లైక్ దట్ వీ హ్యావ్ 32 కీవర్డ్స్. సిలో అలా ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయంటే 32 కీవర్డ్స్ ఉన్నాయి. C++లో 48 ఉంటాయి, జావాలో 60 ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వర్డ్స్ అనేవి మారుతూ ఉంటాయి, అంటే కొన్ని పెరుగుతూ ఉంటాయి. సిలో అలా ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయంటే 32 కీవర్డ్స్ ఉన్నాయి. వీటికి ఇంకో పేరు కూడా ఉందండి, రిజర్వ్డ్ వర్డ్స్ అంటారు. రిజర్వ్డ్ వర్డ్స్ అని ఎందుకు అన్నామంటే కనుక, ఈ వర్డ్స్ని సి ఒక పర్పస్ కోసం, అంటే ఇంట్ అనేది ఒక పర్పస్ కోసం రిజర్వ్ అయింది, ఇంటిజర్ అనే దానికోసం, ఫ్లోట్ అనేది ఫ్రాక్షన్ నెంబర్ కోసం, ఇఫ్ అనేదాని ఒక దానికోసం, అలా ప్రతి వర్డ్కి ఒక పర్పస్ ఉంది. దోస్ హ్యావ్ బీన్ రిజర్వ్డ్ ఫర్ సమ్ పర్పస్. ఫ్యూచర్లో ఆ వర్డ్ని నా పర్పస్కి నేను మళ్ళీ వాడకూడదు. అది ఏ పర్పస్కి ఉందో ఆ వర్డ్ అంటే దట్ హ్యాస్ బీన్ రిజర్వ్డ్. ఆ వర్డ్ని ఆ పర్పస్కే వాడాలి. కానీ ప్రోగ్రామింగ్లో మన పర్పస్కి ఒక లొకేషన్కి పేరు పెట్టడానికో లేకపోతే మనం వేరే దానికో మనం వాడకూడదు. రిజర్వ్ అయిపోయింది కాబట్టి వాటికి ఇంకో పేరు కూడా ఉంది, దట్ ఈస్ కాల్డ్ రిజర్వ్డ్ వర్డ్స్. Keyword is a word which is defined by the system. All these words have been defined by the system and have special meaning in the programming language. అలా సిలో 32 కీవర్డ్స్ ఉన్నాయి. మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిన డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ కాడి నుంచి కీవర్డ్ స్టార్ట్ అవుతాయి. ఈ టోకెన్స్ అయిపోయిన తర్వాత 1 by 1 ఒక్కొక్క కీవర్డ్ నేర్చుకుంటాం. ఆ కీవర్డ్ సింటెక్స్, దాన్ని యూజ్ చేసే పద్ధతి, దాని ప్రొసీజర్ అంతా నేర్చుకుంటాం. ఓకే, దట్ ఈస్ అబౌట్ కీవర్డ్. నెక్స్ట్ ఇంకా లాస్ట్ టోకెన్ ఆపరేటర్స్. వాట్ ఈస్ అన్ ఆపరేటర్? దిస్ ఈజ్ వెరీ ఇది కూడా టోకెన్స్లో చాలా ఇంపార్టెంట్ టోకెన్. ఒకటి మన ప్రోగ్రామింగ్ లాజిక్స్లో ఏ ఆపరేటర్ ఏ పర్పస్ వాడతారో తెలియకుండా వీ కాంట్ రైట్ అ ప్రోగ్రామింగ్. ఓకేనా. ఆపరేటర్ అంటే మీకు తెలిసిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎక్స్ప్రెషన్ రాస్తాను చూడండి. ఈ ఎక్స్ప్రెషన్లో ఏం చేస్తుందంటే ఎడిషన్, దీన్ని ఆపరేటర్ అంటారు.
ఈ ఎక్స్ప్రెషన్లో ఏం జరుగుతుంది? సబ్ట్రాక్షన్, దిస్ ఈజ్ కాల్డ్ ఆపరేటర్. ఈ ఎక్స్ప్రెషన్లో ఏం జరుగుతుంది అంటే కంపారిజన్, అంటే ఈ ఎక్స్ప్రెషన్లో ఎక్స్వైని యాడ్ చేస్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తుంది, కంపేర్ చేస్తుంది, ఏది పెద్దది చిన్నది. దీస్ ఆర్ కాల్డ్ ఆపరేటర్స్. ఓకేనా? వీటిని ఆపరేటర్స్ అంటాం కదా, వీటిని ఆపరాండ్స్ అంటాం. ఎక్స్ప్రెషన్లో వీటిని ఆపరేటర్ అంటే వీటిని ఏమంటాం? ఆపరాండ్స్. ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ విచ్ పెర్ఫార్మ్స్ ఎ పర్టికులర్ యాక్షన్ బిట్వీన్ ఆపరాండ్స్. ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ విచ్ పెర్ఫార్మ్స్ ఎ పర్టికులర్ యాక్షన్ బిట్వీన్ ఆపరాండ్స్. ఆపరేటర్ అనేది ఒక సింబల్, ఆపరాండ్స్ మీద ఇది ఒక పర్టికులర్ యాక్షన్ చేస్తుంది. అది ఏ యాక్షన్ అనేది డిపెండ్స్ ఆన్ ద సింబల్. అది ప్లస్ అయితే ఎడిషన్ చేస్తుంది, మైనస్ అయితే సబ్ట్రాక్షన్ చేస్తుంది, గ్రేటర్ దాన్ అయితే కంపేర్ చేస్తుంది. ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ విచ్ పెర్ఫార్మ్స్ అ పర్టికులర్ యాక్షన్ బిట్వీన్ ఆపరాండ్స్. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆపరేటర్. మళ్ళీ ఒకసారి సి లాంగ్వేజ్లో ఆపరేటర్ డెఫినేషన్ చెప్తున్నాను. ఇన్ సి, ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్. ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ విచ్ పెర్ఫార్మ్స్ ఎ పర్టికులర్ యాక్షన్ బిట్వీన్ ఆపరాండ్స్. సిలో ఈ పని చేయడానికి అంటే ఈ ఆపరేటర్స్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిని మనం టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అని. ఐల్ రైట్ వన్ బై వన్. అంటే చాలా రకాల ఆపరేటర్స్ ఉన్నాయి. మనం ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ కొన్ని కామన్ అంటే ప్రైమరీ ఆపరేటర్స్ కొన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ మ్యాథమెటికల్ ఆపరేటర్స్. మ్యాథమెటికల్ ఆపరేటర్స్ కే ఇంకో పేరు కూడా ఉంది, అర్థమెటికల్ ఆపరేటర్స్ అని అంటారు. ఇది మీకు తెలుసు, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అవన్నీ. సెకండ్ వన్ కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ని ఇంకో పేరు రిలేషనల్ ఆపరేటర్స్ అంటారు. కంపేర్ చేయడం, పెద్దది చిన్నది. ఓకేనా? థర్డ్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్. ఫోర్త్ వన్ లాజికల్ ఆపరేటర్స్ అని వస్తాయి. ప్రోగ్రామింగ్లో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. అండ్ ఆర్ నాట్ అని ఐ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. నేను ఒక్కొక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫిఫ్త్ వన్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. డిక్రిమెంట్ ఆపరేటర్స్కి ఇంకో పేరు కూడా ఉంది. వీటిని యూనరీ ఆపరేటర్స్ అని కూడా పిలుస్తారు. మిగిలిన వాటిని బైనరీ ఆపరేటర్స్ అంటారు. యూనరీ ఆపరేటర్ అంటే ఏంటి, బైనరీ ఆపరేటర్ అంటే ఏంటి, వాళ్ళు డిస్కస్ లాటర్. కానీ ఇప్పుడు అంటే ఇంకా ఉన్నాయి, కండిషనల్ ఆపరేటర్ అని, బిట్వైజ్ ఆపరేటర్. యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతానికి ప్రైమరీ స్టేజ్లో ఐ విల్ డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ ఆపరేటర్స్. టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అంటే ఆపరేటర్ ఇస్ నథింగ్ బట్ ఎ సింబల్. ఒక సింబల్ని ఆపరేటర్ అంటాం. అది ఆపరెంట్స్ మధ్యలో ఒక పర్టికులర్ యాక్షన్ పెర్ఫామ్ చేస్తుంది. దాంట్లో మళ్ళీ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఐ విల్ డిస్కస్ వన్ బై వన్ ఇన్ ఫ్యూచర్ వీడియో. ఫస్ట్ వన్ మ్యాథమెటికల్ ఆపరేటర్స్, సెకండ్ వన్ కంపారిజన్ ఆపరేటర్స్, థర్డ్ వన్ అసైన్మెంట్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, అండ్ లాస్ట్ వన్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. కానీ ఈ ఆపరేటర్స్ అన్ని వన్ బై వన్ ఫ్యూచర్ వీడియోలో డిస్కస్ చేస్తాను. అది కంప్లీట్ చేస్తే కనుక మనకి టోకెన్స్ అన్నీ అర్థమవుతాయి. ఈ టోకెన్స్ అన్నీ అర్థమైతే ఆటోమేటిక్గా మనకి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అర్థమవుతాయి. మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి. ఇప్పుడు నేను ఇందాక ఒక చిన్న ప్రోగ్రామ్ రాశాను. ఏంటో ప్రోగ్రామ్? 2 నెంబర్స్ తీసుకుని సమ్ చేయడం. 2 నెంబర్స్ తీసుకుని సమ్ చేయడానికి ఐ నీడ్ 3 వేరియబుల్స్, 3 లొకేషన్స్ కావాలి. పేర్లు ఏం పెట్టాను? XYZ. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ నెంబర్ Xలోకి ఇచ్చాను, రెండో ఇన్స్ట్రక్షన్ Yలోకి ఇచ్చాను. ఆ రెండు టోటల్ దేంట్లో పెట్టాను? Zలో పెట్టాను. దాన్ని మానిటర్ మీద ప్రింట్ చేశాను, ప్రింట్ Z అని అన్నట్టు. ప్రోగ్రామింగ్లో ఫంక్షన్స్ ఉంటాయి, ప్రింట్ ఆఫ్ Z అని. ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ప్రోగ్రామ్ అంటే ఏం చెప్పుకున్నాం? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు ప్రతి ఇన్స్ట్రక్షన్లో ఏముంటాయి అనుకున్నాం? టోకెన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ X అనేది ఏంటి? X అనేది వేరియబుల్. ఈజ్ ఈక్వల్ టు అనేది ఏంటి? ఆపరేటర్. చెప్పుకున్నాం కదా, సింబల్. అసైన్మెంట్ ఆపరేటర్ కిందకి వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 10 అనేది ఏంటి? కాన్స్టెంట్. 10 అంటే ఇంటిజర్ కాన్స్టెంట్, అదే 10.5 అంటే రియల్ కాన్స్టెంట్. అంటే ఒక వేరియబుల్, ఒక ఆపరేటర్, ఒక కాన్స్టెంట్, ఈ మూడు కలిస్తే వచ్చింది ఏంటి? ఇన్స్ట్రక్షన్. ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటంటే ఐఎమ్ గివింగ్ ఏ వాల్యూ దట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ X. ఇక్కడ కూడా ఐఎమ్ గివింగ్ సెకండ్ వాల్యూ దట్ షుడ్ బి స్టోర్డ్ ఇన్ Y. అంటే వేరియబుల్ ఆర్ ఐడెంటిఫైర్, ఆపరేటర్, కాన్స్టెంట్, వేరియబుల్, ఆపరేటర్, వేరియబుల్, ఆపరేటర్. ఆపరేటర్ అంటే మ్యాథమెటికల్ ఆపరేటర్స్ కిందకి వస్తుంది. ఎడిషన్ అనేది మ్యాథమెటికల్ ఆపరేటర్, సబ్ట్రాక్షన్, ప్లస్ మైనస్, ఇవి మ్యాథమెటికల్ ఆపరేటర్స్ కిందకి వస్తాయి. Y ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి. Y అనేది వేరియబుల్ ఆపరేటర్, వేరియబుల్, వీటి కాంబినేషన్తో వచ్చే వాటిలో ఉంటారు ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు మీరు X ఈజ్ ఈక్వల్ టు 10 అనుకుంటే 10 ఈజ్ ఈక్వల్ టు X అంటే ఇట్స్ రాంగ్ ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ కాల్డ్ సింటాక్స్. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. టోకెన్స్ కాంబినేషన్తో ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఇన్స్ట్రక్షన్ కాంబినేషన్ ప్రోగ్రామ్ అవుతుంది.
ఓకేనా. ఇప్పుడు ఐ హ్యావ్ డిస్కస్డ్, అంటే నేను ఒక ఆపరేటర్స్ డీటెయిల్గా చెప్పలేదు, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇట్ విల్ టేక్ మచ్ టైం. అది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ 1 by 1 ఈచ్ ఆపరేటర్ ఇన్ డీటెయిల్, ఎందుకంటే ఈ ఆపరేటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వితౌట్ నోయింగ్ మ్యాథమెటికల్, కంపారిజన్, అసైన్మెంట్, లాజికల్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ ఆపరేటర్స్ వీ కాంట్ రైట్ ప్రోగ్రామింగ్. మన తర్వాత ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. ప్రోగ్రామ్స్లో ఈ ఆపరేటర్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అవన్నీ నేను ఒక్కొక్కటి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దట్ ఈస్ అబౌట్ సి టోకెన్స్. కాన్స్టెంట్ ఒకసారి బ్రీఫ్ లైన్ చెప్తాను. కాన్స్టెంట్ ఈజ్ ఎ ఫిక్స్డ్ వాల్యూ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినంతసేపు ఒక వాల్యూ ఫిక్స్డ్గా ఉంటే దాన్ని కాన్స్టెంట్ అంటారు. కాన్స్టెంట్స్లో 2 రకాలు, న్యూమరికల్, క్యారెక్టర్. న్యూమరికల్లో 2 రకాలు, ఇంటిజర్, హోల్ నెంబర్, ఫ్రాక్షనల్, రియల్ నెంబర్. కాన్స్టెంట్స్లో సింగిల్ క్యారెక్టర్. క్యారెక్టర్ కాన్స్టెంట్స్లో 2 రకాలు, సింగిల్ క్యారెక్టర్, మోర్ దాన్ 1 క్యారెక్టర్ని స్ట్రింగ్ అంటారు. సింగిల్ క్యారెక్టర్ సింగిల్ కోట్స్లో ఉండాలి, స్ట్రింగ్ డబల్ కోట్స్లో ఉండాలి. నెక్స్ట్ వేరియబుల్. వేరియబుల్ ఈజ్ ఏ మెమరీ లొకేషన్ వేర్ వీ కెన్ స్టోర్ సమ్ వాల్యూ. దట్ వాల్యూ మే చేంజెస్ టైమ్ బై టైమ్. ఆ లొకేషన్ పెట్టే పేరునే ఉంటారు, ఐడెంటిఫైర్ అంటారు. మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎన్ని వాల్యూలు ఇస్తున్నామో అన్ని లొకేషన్స్ ఉంటాయి. ప్రతి లొకేషన్కి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. బై దట్ ఐడెంటిఫికేషన్ ఓన్లీ ఐ కెన్ యూజ్ దట్ లొకేషన్. ఆ లొకేషన్ పెట్టే పేర్లు ఐడెంటిఫైర్స్ అంటారు. నెక్స్ట్ కీవర్డ్స్ అంటే ప్రోగ్రామింగ్లో యూజ్ చేసుకోమని సి హ్యాస్ గివెన్ సమ్ 32 కీవర్డ్స్ ఇచ్చింది మనకి. ఆ వర్డ్స్నే కీవర్డ్స్ అంటారు. మన ఫ్యూచర్ క్లాస్లో ఏ వర్డ్ ఎందుకు వాడదాం అనేది ఫర్దర్గా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఆపరేటర్. ఆపరేటర్ అనేది సింబల్స్. ఈ సింబల్స్ని ఆపరేటర్స్ అంటారు. ప్రతి సింబల్కి ఒక మీనింగ్ ఉంటుంది. అది ఒక పర్టికులర్ యాక్షన్ పెర్ఫామ్ చేస్తుంది బిట్వీన్ ఆపరెంట్స్. వీటిని ఆపరెంట్స్ అంటాం. ఓకేనా. దాంట్లో టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. నేను ప్రస్తుతానికైతే కనుక ఆపరేటర్ పేర్లు మాత్రమే రాశాను. ఇన్ ఫ్యూచర్ వీడియో ఐ విల్ డిస్కస్ 1 by 1 ఇన్ డీటెయిల్. ఓకేనా. దట్స్ అబౌట్ this class, that is about C tokens. Thank you.